ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం ఉద్దేశించి ఒక నిమిషం మాట్లాడవలసిందిగా చైర్మన్ పిల్లి మాణిక్రావు గారు రావడం అనేటువంటిది చాలా చాలా ఆనందదాయకం. ఇది ఎక్కువగా మాట్లాడిన సమయం లేదు కాబట్టి ముందు ముఖ్యంగా నిర్వహిస్తున్నటువంటి సృజన మాదిగ సంక్షేమ భవన సమితి భయం ధైర్యం, ఎప్పుడు భయపడాలి, ఎప్పుడు ధైర్యంగా ఉండాలి, అన్ని విషయాలు ఉంటాయి. ఒకే ఒక మాట ఏంటంటే క్రీస్తు బోధనలు బైబిల్ చెప్పేటువంటి విషయాల్లో ఏ ఒక్కటి తీసుకున్నాను, బాలుడు నడవలసిన ద్రోహుడు వాడికి నేర్పు, వాడు వృద్ధులైనా తొలగిపోడు. చక్కని విషయాలు ఉంటాయి. తన తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడేవాడు తగ్గించబడు. అన్ని విషయాలు నీ వలే నీ పొరుగు వాడు. దేవునామానికి స్తోత్రాలు. ప్రియమైనటువంటి దేవుని యొక్క ప్రజలారా, మీకు అందరికీ మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు సుజన్ మాదిగల ఆత్మీయ కలయిక ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి రాష్ట్రాల నుండి పెద్దలను గౌరవమైనటువంటి వారిని మనం ఆహ్వానించారు. అదేవిధంగా కూడా ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నా. దయచేసి అందరికీ నమస్కారం. ఈరోజు ఈ రాష్ట్ర మాదిగ సంక్షేమ పోరాట సమితి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకకి చేసిన ప్రతి ఒక్క సహోదరులందరికీ, మరి అక్క చెల్లెలకి ఈరోజు ఒంగోలు అంటే అదిరింది అనే మాదిరిగా ఈరోజు ఒంగోలు పొలికేసిందే, మాదిగ దండోరా అరిచిందే. ఈరోజు మరి నాకు హెల్త్ బాగోపోయినా ఇందాకే అన్నారు మాదిగ జాతికి ఫస్ట్ సిటిజన్ శ్రీదేవక్క అని మీరు నాకు ఇచ్చిన విధికి ఈరోజు మరి నేను రావాల్సి వచ్చిన అవసరం వచ్చింది. నిన్ననే మరి 9వ ఇంజక్షన్ అయిపోయింది. కానీ కొమ్ము సృజన్ మాదిగా నిన్న అక్క మీరు బాగవుతారు, మీరు తప్పనిసరిగా రావాలి అంటే నేను అవుతానా అని నాకు డౌట్ వచ్చింది. ఈ రోజు నేను మాట్లాడతానా అని కూడా నాకు ఇంకా డౌట్ వచ్చింది. అయినా కానీ మీ యొక్క ధైర్యం, ప్రేమాభిమానాలు మనందరి కలిసి గుట్టగా పోయిన మాదిగా జాతి రక్తం మనందరిలో అదే మాదిరిగా ఈరోజు మీరు చూపిస్తున్న ప్రేమాభిమానానికి మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి అదే మాదిరిగా నా సోదర సమానుడైన పిల్లి మాణిక్యరావు అన్న గారు ఫస్ట్ నుంచి కూడా ఈ స్మైల్ అంబేద్కర్ భవన్లో జరుగుతున్నటువంటి సెమీ క్రిస్మస్ వేడుకలకు సారథ్యం వహించి నిర్వహిస్తున్నటువంటి తమ్ముడు, సోదరుడు, మాదిగ సంక్షేమ సంఘం, మాదిగ సంక్షేమ పోరాట సమితి ఏపీ అధ్యక్షుడు సుజన్ మాదిగ గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, సోదరి
మాజీ శాసనసభ్యులు తాడికొండ, ప్రస్తుతం మాజీ కార్పొరేషన్ చైర్మన్ గారు, నాకు అత్యంత ప్రీతిప్రాతమైనటువంటి నా సోదరి శ్రీదేవి గారు, ఉండవల్లి శ్రీదేవి గారు, వేదిక మీద ఉన్నటువంటి దైవజనులు దైవాధీనం గారు, శేఖర్ బాబు గారు, రవికుమార్ గారు, అట్లాగే ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారు అర్జున్ నాయక్ గారు, జయమ్మ గారు, సిఐ గారు రాజేష్ గారు, ఎస్ఐ పూర్ణ గారు, తెచ్చిన మన శాస్త్రి అన్న, అట్లాగే అంగళగుత్తి ప్రసాద్ గారు, ఎడ్లోని చిట్టిబాబు గారు, కొమ్మూరి రవిచంద్ర గారు, మనోజ్ కుమార్ గారు, తేల చంద్రశేఖర్ గారు, పసుమర్తి అగ్గయ్య రాజు గారు, ఇంకా ఎవరైనా పేర్లు మర్చిపోతే క్షమించాలి. పేరున ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు. అట్లాగే ఇంత టైం అయినా అమ్మ కొద్దిసేపు ఎవరు మాట్లాడదు, ఇంత టైం అయినా ఆ పక్కన మసాలా వాసన వస్తున్నా మీరందరూ కూడా కూర్చున్నారంటే జనరల్గా మాదిగోళ్ళు అంటే ఆ పిల్ల ఎక్కడ నడుస్తుంది అరవై కూడా చేయండి, లేకపోతే బయటికి తీసుకెళ్ళండి, ఆ పాపని బయటికి తీసుకెళ్ళండి అమ్మా, తీసుకెళ్ళండి, అందరూ డిస్టర్బ్ అవుతుంది. ఇంత మసాలా వాసన వస్తుంటే జనరల్గా మాదిగోళ్ళు అంటే భోజన ప్రియులు, అందులో కొరిగిన దూడని పక్కన వధించి బ్రహ్మాండమైన వాసన వస్తుంటే వీళ్ళు మీటింగ్ పెట్టుకోలేరు, ఆ భోజనం కోసం అక్కడికి వెళ్తారని చెప్పేసి బయట అనుకుంటా ఉంటే, అరే పిచ్చోళ్ళారా అదంతా ఒకప్పుడు మేము చాలా చైతన్యవంతులు, భోజనం ఎక్కడికి పోదు మా కోసమే ఉంటుందని చెప్పేసి ఈ క్రిస్మస్ వేడుకల్ని బ్రహ్మాండంగా విజయవంతం చేస్తున్న మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఒంగోలు అంటే ఉద్యమాలకి పురిటిగడ్డ, అలాంటి ఉద్యమాల పురిటిగడ్డలో ఈ అంబేద్కర్ భవన్లో ఎక్కడో తిని నేల మీద పడుకున్నటువంటి రోజులు చాలా ఉన్నాయి. ఉద్యమాలు నడిపించడం కోసం ఇక్కడ నుంచి ప్రతి గ్రామం బస్సా తిరిగిలేక నడుచుకుంటూ వెళ్ళినటువంటి రోజులు ఉన్నాయి. ఎక్కడెక్కడో తిరిగి ఇక్కడికి వస్తే ఆయన పాపం టెంట్ హౌస్ నడుపుకుంటా అంగళగుత్తి ప్రసాదన్న అన్నం పెడతా ఉండేవాడు. అట్లాగే మున్నంగి లక్ష్మి గారు ఎస్సీ కార్పొరేషన్కి వెళ్తే ఆయన కూడా అన్నం పెడతా ఉండేవాడు, మా రవి గారు. ఇట్లా బోల్డ్ అనే అనుభవాలు ఉన్నాయి. ఇక్కడ ఒక ప్రముఖ ఎంఆర్ఓ గారు ఉన్నారు, ఆయనైతే 2 రోజుల తర్వాత ఆకలేసి వస్తే ఇప్పుడైతే అన్నం పెట్టలే కానీ ఆ దగ్గరలో ఒక బోర్ ఉంటుంది, అక్కడ నీళ్లు తాగి పండుకోండి అని చెప్పిన అనుభవాలు కూడా ఉన్నాయి. ఆయన పేరు చెప్పలేండి. ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా దాదాపు 35 సంవత్సరాల క్రితం, 35 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పెట్టక ముందు, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పెట్టిన తర్వాత అన్నట్టుగా ఈ రోజు రాష్ట్రంలో మాదిగల పరిస్థితి ఉంది. పెద్దలు చెప్పారు, యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి జననం విషయంలో ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు పుట్టక ముందు రాజులు ఉన్నారు, సామంతులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, చక్రవర్తులు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, అలెగ్జాండర్ లాంటి ప్రపంచాన్ని గెలిచినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయినా కూడా క్రీస్తు ఆ పశువుల తొట్టిలో పుట్టినటువంటి ఒక వ్యక్తి ఆయన ద్వారా ప్రపంచాన్ని రెండుగా చీల్చి ఆయన పుట్టిన తర్వాత ఆయన పుట్టక ముందు అన్నట్టుగా మొత్తం ప్రపంచాన్ని చీల్చినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు. ఎవరైనా సరే రాజులు చక్రవర్తులు అందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు. క్రీస్తు పుట్టిన తర్వాతే క్రీస్తు శకం మొదలైంది. ఆయన పుట్టినటువంటి డిసెంబర్ 25 తర్వాత జనవరి 1వ తారీఖున లెక్కలో రాయబడి ఆయన లెక్క ప్రకారం ప్రపంచం దాదాపు ప్రపంచంలో చెల్లి అయితే చాలా తిరిగి ఉంటుంది, దాదాపు 240 దేశాలు క్రీస్తు పుట్టిన రోజు నుంచి లెక్కేసుకొని ఆయన క్యాలెండర్ ప్రకారం బ్రతుకుతూ ఉన్నారు. అలాంటి దేవుడు గొప్ప దేవుడు మనకి అండగా ఉన్నాడు, మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, మాదిగల యొక్క చరిత్ర కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమం పుట్టిన తర్వాత ఎంఆర్పిఎస్ పుట్టక ముందు అన్న విధంగా రెండుగా చీలిపోయింది. ఇక్కడ మీరు అనుకోవచ్చు ఎంఆర్పిఎస్ అంటే కృష్ణమాది కదా, కృష్ణమాది కాలం పిల్లిమాదికి రావని అకారణంగా రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయాడు. ఈ నామం ఎంఆర్పిఎస్ పుట్టిన తర్వాత ఎంఆర్పిఎస్ పుట్టక ముందు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ లెక్కపోతే క్రీస్తు నేను చూశానా, నేను చూడలేదు కదా, ఆయన
మన క్రీస్తు అని చెప్పుకోవట్లేదా? చాలా మంది చూసారా? దైవజనులు కూడా చూడాల, ఒక నమ్మకం. కానీ మన దేవుడు అని చెప్పుకుంటాం. ఆయనకి ప్రపంచవ్యాప్తంగా ఘనకీర్తున్నప్పుడు మన దేవుడు అని చెప్పుకుంటే తప్పేంటి? అట్లాగే ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ఎవరు నడిపినా అది మన సొంతది, మన భాగస్వామ్యం ఉంది, మన సొంతం ఉంది. ఇది ఎవరికో పట్టా కాదు, ఇది ఎవరికో పట్టా కాదు. కృష్ణమాదిగా నడుపుతున్నారు, సంతోషం. వాస్తవానికి విభేదించాలంటే నేను విభేదించాలి. కృష్ణమాది గారితో విభేదిస్తే ఆయన కాలంలో ఆయన చేసిన పనులన్నింటిలో నేను కూడా భాగస్వామిని. ఆయన కనుక తప్పు చేస్తుంటే నేను ఇవాళ బయటకు వచ్చి లేకపోతే నన్ను బయటకు పంపి లేకపోతే బయటకు వెళ్ళేటట్టు చేసినటువంటి కృష్ణమాదిగని తప్పుడోడు, పనికిమాలోడు ఈయన ఉద్యమాన్ని నాశనం చేశాడంటే ఆ రోజుల్లో ఆ నాశనం చేసిన నిర్ణయాల్లో నేను కూడా భాగస్వామ్యే కదా. కాబట్టి ఆయన గురించి మనం మాట్లాడవద్దు. ఉద్యమంలో మన పాత్ర ఏంది? ఉద్యమంలో మన మేమందరం కూడా సజీవంగా ఉన్నామండి, సంతోషంగా ఉన్నామండి. కృపాని ప్రేమే కదా తండ్రి. ఈ సమయంలో హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. నా యేసు రాజు నాకై పుట్టిన రోజు, నా యేసు రాజు నాకై పుట్టిన రోజు. క్రిస్మస్ పండుగ గుండె నిండుగా, క్రిస్మస్ పండుగ గుండె నిండుగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్, అందరూ చెప్పండి. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ప్రార్థన చేస్తున్నానండి. చివరి ప్రార్థన, మూడు ప్రార్థన చూస్తున్నాం. ప్లీజ్ అందరూ సైలెంట్ గా ఉండాలి. ప్రార్థన